టీ20 ప్రపంచ కప్ ఫైనల్ ముగిసిన తర్వాత ప్లేయర్స్ అందరూ ఫ్లైట్స్ బుక్ చేసుకుని తమ సొంతూర్లకు ప్రయాణమయ్యారు. స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించిన శివం దుబే మాత్రం ముఖం దాచుకొని రైల్లో ప్రయాణించి తన ఇంటికి చేరుకున్నాడు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ప్రపంచ కప్ విజయం తర్వాత అహ్మదాబాద్ నుండి ముంబైకి వెళ్లే అన్ని ఫ్లైట్స్ ఫుల్ అయిపోయాయి. తన భార్య, స్నేహితుడితో కలిసి వెంటనే ముంబై చేరుకోవాల్సిన దుబేకు వేరే దారి లేక ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాడు. ఉదయం 5 గంటలకు అహ్మదాబాద్లోని సయాజీ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కాడు. ఒక స్టార్ క్రికెటర్ ట్రైన్ ఎక్కితే జనం ఊరుకోరు కదా. అందుకే దుబే తలకు క్యాప్, ముఖానికి మాస్క్, ఫుల్ స్లీవ్ టీషర్ట్ వేసుకొని ఎవ్వరూ గుర్తుపట్టకుండా జాగ్రత్త పడ్డాడు. థర్డ్ ఏసీ బోగిలోకి ఎక్కి నేరుగా అప్పర్ బర్త్ ఎక్కేసి దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. అయితే మధ్యలో టికెట్ చెక్ చేయడానికి వచ్చిన టీటీఈ పేరు చూసి ఆశ్చర్యపోయాడు. శివం దుబే అంటే క్రికెటరా అని అడిగాడట. వెంటనే దుబే భార్య కాదు ఆయన ఇక్కడికి ఎందుకు వస్తాడని చెప్పిందట. దాంతో తీసి ఏమనకుండా వెళ్ళిపోయాడు. ముంబై స్టేషన్ నుండి ఇంటికి వెళ్ళడానికి పోలీసుల సహాయం తీసుకున్నాడు శివం దుబే. ట్రైన్లో దుబే వస్తున్నాడని తెలిసిన పోలీసులు కూడా షాక్ అయిపోయారు. చివరికి పోలీసు బందోబస్తుతో సురక్షితంగా తన ఇంటికి చేరుకున్నాడు శివం దుబే. Taste the Daily.